టార్చర్ చేస్తున్నా చెప్పి కేసు ఎక్కించండి. అదే నాకు అర్థమవుతలేదు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? ఏమైనా అంటే నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటారు? అలాంటి ఏంటి? ఆ రోజే అన్నారు. ఏమని? అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి తెలిసింది. సో తెలిసిన తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్నారట ఈ అబ్బాయిని చంపదామని చెప్పేసి. సో అట్లా ప్లాన్ వేస్తే అప్పటికి అమ్మాయి కూడా ఇతనికి చెప్పిందట. కానీ కాకపోతే ఒక 6 వ్యక్తులు వచ్చేసి ఇతని పైన దాడి చేసిరట. కొడవళ్ళను కత్తులతోటి దాడి చేసిరట. దాడి చేస్తే ఇతను అప్పటికి తప్పించుకుందామని చెప్పేసి ట్రై చేసిండట. సో హలో గైస్, ఇవాళ రేపు చంపడం అంటే ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. సో ఎందుకంటే ఇతను అయితే ఒకటి చిన్న ఏజ్, సో పాపం ఎంతో జీవితాన్ని చూడాల్సినోడు. అసలు ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే సికింద్రాబాద్లో జవహర్ నగర్లో జరిగింది. సో అబ్బాయి ప్రాపర్ అయితే, అమ్మాయి అయితే సీతాఫల్ మండి. సో అమ్మాయి ప్రాపర్ అయితే వీరిద్దరూ 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారట. సో ప్రేమించుకున్న తర్వాత అయితే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి తెలిసింది. సో తెలిసిన తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్నారట ఈ అబ్బాయిని చంపదామని చెప్పేసి. సో అట్లా ప్లాన్ వేస్తే అప్పటికి అమ్మాయి కూడా ఇతనికి చెప్పిందట. కానీ కాకపోతే సో ఇతను తర్వాత ఫోన్ చేసిండో చేయలేడో, ఆమెను ఏమన్నాడో తెలియదు. కానీ కాకపోతే ఒకరోజు గురువారం సాయంత్రం ఇతను ఇలా ఫ్రెండ్స్ తోటి క్రికెట్ మ్యాచ్ చూస్తుండట. సో చూస్తున్నప్పుడు ఎవరైతే అమ్మాయి సైడ్ ఫ్యామిలీ ఉంటుంది కదా, సో వాళ్ళతో ఒక 6 వ్యక్తులు వచ్చారట. అందులో అమ్మాయి వాళ్ళ అన్న ఉన్న బావ కూడా ఉన్నాడట. సో కానీ తప్పించుకోలేకపోయిండు. సో అదే కొడళ్ళతోటి కత్తులతోటి పాపం పొడిచి చంపేసారు. ఇతనైతే 23 సంవత్సరాలు ఉంటాడు. సో చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఎంతో జీవితాన్ని చూడాల్సినోడు, ఎంతో సాధించాల్సినోడు. సో అంటే ఆ వయసులో అటువంటి ఫీలింగ్స్ వస్తాయి. కానీ కాకపోతే కొంచెం బెదిరించి మళ్ళీ అట్లా చేసేది ఉండే, అంటే బెదిరించి ఇంకొకసారి మాట్లాడకుండా చేసేది ఉండే. సో కానీ కాకపోతే చంపేది కాకుండా, ఎందుకంటే చంపడం అనేది కరెక్ట్ కాదు. పాపం ఇంకా అతను చిన్న ఏజే. సో అతను వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అసలు ఈ మాటలో చెప్పలేము. ఎందుకంటే సో చంపడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ తల్లిదండ్రులు జీవితాంతం ఏడుస్తూ బాధపడతారు. మీకున్న ఆవేశంలో అతను చంపిరి కావచ్చు. సో కానీ వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అంటే మీ అమ్మాయిని ఇట్లా లవ్ చేసిందని చెప్పేసి మీకు కొంచెం కోపం వచ్చింది కావచ్చు. సో అతను ఇట్లా ఇంకొకసారి ఆ అమ్మాయి వైపు చూడకుండా బెదిరించేది ఉండే. సో ప్రాణం తీయడం అంటే కరెక్ట్ కాదు. కాబట్టి మీ క్షణిక ఆవేశం వల్ల ఇప్పుడు ఆ పోయిన ప్రాణం తిరిగి రాదు. కాబట్టి అవి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇతను ఆ అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడ్డాడని చెప్పేసి చంపేసిర్రు. సో రేపు పొద్దున ఇంకొక అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేస్తారు. అంటే ఆమె లైఫ్ ఆమెను బాగుంటుంది. కానీ ఇతను పోయిన ప్రాణం తిరిగి రాదు, ఈ మనిషి తిరిగి రాడు. కాబట్టి అట్లా కొంచెం ఆలోచించేది ఉండే. సో నా ఒపీనియన్ అయితే అట్లా అనిపిస్తుంది గైస్. ఒకసారి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ ద్వారా తెలపండి. కానీ కాకపోతే ఇతనైతే ఒక 23 సంవత్సరాలు ఉంటాడట. పాపం చాలా బాధ అనిపిస్తుంది. సో సికింద్రాబాద్లో జరిగింది. సో ఇట్లా ఇంకోటి ఏంటంటే ఈ రోజులు చాలామందికి చంపడం కూడా కామన్ అయిపోయింది. సో ఇదైతే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో ఒకసారి మీకు ఈ చంపడం కరెక్ట్ కాదా, ఒకసారి మీ ఒపీనియన్ కూడా చెప్పండి గైస్. నాకు తెలిసి అయితే అవసరమైతే కొట్టేది ఉండే, కానీ చంపడం కరెక్ట్ కాదనిపిస్తుంది. సో పాపం వాళ్ళ తల్లిదండ్రులకైతే చిన్నప్పటి కనిపించి సో అంత పెద్ద చేసిన తర్వాత సో వాళ్ళ కళ్ళ ముందటనే సో అతన్ని చంపితే వాళ్ళ తల్లిదండ్రుల సో బాధ మనం మాటలు చెప్పలేం. సో వాళ్ళు జీవితాంతం ఏడ్చినా కూడా అతను తిరిగి రాడు. ఒక్కసారి ఇతను చంపే ముందు సో ఆ అబ్బాయి మాట్లాడుకున్నారు. ఒకసారి కాల్ రికార్డు పెడతా, వినండి ఒకసారి. అడిగినా ఏం లేదు, నువ్వు వచ్చి సైన్ పెట్టా అంతే. ఏమని సైన్ పెట్టమంటాడు డాడీ? వాళ్ళంతా రాసి పెడతారంట. నువ్వు ఉత్తే అవును నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు సైన్ పెట్టు అంతే. ఇంకా నువ్వు ఒక్క మాట మాట్లాడు, దాడికి వచ్చి గాయ కూడా చేయొద్దు. నువ్వు ఒక్క మాట కూడా నువ్వు ఎక్కువ మాట్లాడు దాడి వచ్చి అని చెప్పి అన్నాడు నిన్న. అరే అసలు పెట్రోల్ రేపు తీసుకొని డాడీ. అరే కనీసం ఏమైనా సరే మాకైనా ఫోన్ చేయాలి కదా. ఫోన్ చేసి ఇప్పుడు ఎట్లా మళ్ళీ పైన చేస్తారు అని చెప్తే మేము మాట్లాడతాం కదా. ఏమైంది అట్లా ఏం చెప్పకుండా ఏం చెప్తున్నా డైరెక్ట్ ఇట్లా పోయి టార్చర్ చేస్తున్నా చెప్పి కేసు ఎక్కించండి. అదే నాకు అర్థమవుతలేదు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? ఏమైనా అంటే నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటారు? అలాంటి ఏంటి? ఆ రోజే అన్నారు. ఏమని? నేనైతే వదిలా నడుచుమా, మీరు వదిలేసినా సరే నేనైతే వదిలా అనేసి అన్నాడు బాగా. అంటే నన్ను కూడా అన్నాడు, మీరేమన్నా చేసుకోరి, నేనైతే ఇద్దరిని వదిలా అని అన్నాడు. అయితే నేనన్నా అవును మీకు మనుషుల మీద ఎప్పుడు ఉందని, ఇప్పుడు మీకు అసలు మనుషులు అంటేనే విలువలేదు మీ ముఖాలకి అని నేను ఒర్రినా.
వాళ్ళు వదిలిన తర్వాత దాని నెక్స్ట్ తర్వాత కొంచెం సేపు అయినాక నేనైతే అని వదిలాను నరసింహమ్మ, నేను వదిలా అస్సలు అన్న అయితే వదిలా నేను అనేసి అన్నాడు. ఆ. ఇప్పుడు ఇంట్లో మమ్మీకి కూడా తెలుసా? మమ్మీ కూడా ఏమంటలేదా? ఏమంటలేదు. అదే నాకు అస్సలు అర్థమవుతలే. ఆల్రెడీ ఇంట్లో మాట్లాడిండు, వచ్చి ఇంట్లో చెప్పిండు రావద్దు మళ్ళీ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇదేందో నాకు అర్థమవుతలే. నాకేం అర్థమవుతారు, ఏం చేయాలో కూడా అర్థమవుతారు. సరే మళ్ళీ వచ్చినా మళ్ళా కలిసినాం చేసినాం తిరిగినాం అంటే ఏదో అనుకోవచ్చు, తప్పు ఉందని. మా అక్క కూడా అంటుంది వెళ్ళిపో అని. ఏడికి వెళ్ళిపో నువ్వు, నేను పెట్టాను, నేను ఆయనని చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపో ఆయన దగ్గరికి అని ఏమంటది. వెళ్ళిపో అంటే ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏజ్ కాదు చంద్రిక వెళ్ళిపోనికి, ఇంకా మస్తు లైఫ్ ఉంది మనం లీడ్ చేసేది. ఆమె అంటుంది నువ్వు సిగ్నేచర్ పెట్టుకున్నావు అనుకో ఆయన బతుకు ఖరాబ్ చేస్తారు అనేసి. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు నేను ఇప్పుడు మన ఇద్దరం లైఫ్ లీడ్ చేయడానికైనా కనీసం అట్లీస్ట్ ఒక డిగ్రీ అయినా ఉండాలి కదా. అట్లీస్ట్ ఇట్లా గ్రాడ్యుయేషన్ ఉండాలి కదా ఏదైనా జాబ్ రావడానికైనా. ఇప్పుడు ఈ సగంలా ఇది చేస్తే ఇప్పుడు అటు కాకుండా అయిపోతాం, ఇటు కాకుండా అయిపోతాం, ఇటు కాకుండా అయిపోతాం. నాకేం అర్థం అవుతలేదు. నువ్వు అట్లా మాట్లాడుతావు, వీళ్ళు ఇట్లా మాట్లాడుతావు. నేను సైన్ పెట్టకుండా ఉంటే నీ దగ్గర రావు, సైన్ పెట్టాలంటే ఈడు ఉండాలి, నేను ఏం చేయాలి? సో చూసిరు కదా కాల్ రికార్డు అంటే ఆ అమ్మాయి కూడా ఇతనికి సేఫ్టీగా చెప్పింది, కానీ కాకపోతే సో మరి ఇతను వినలేడు, ఎట్లనో తెలియదు. సో ఇతన్ని చంపే ముందు ఆ అబ్బాయి ఉన్న అమ్మాయి కూడా కాల్ రికార్డు మాట్లాడుకున్నారు ఇదన్నమాట. సో చూసిరు కదా, కానీ కాకపోతే సో మెయిన్ థింగ్ నాకు ఒకటి బాధ అనిపించింది ఏంటంటే ఇట్లా లవ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కాకపోతే సో చంపడం అన్నది కరెక్ట్ కాదు. సో ఎందుకంటే ఇతను చేసింది కావచ్చు, ఆ ఏజ్లో అది అట్లా అనిపిస్తాయి, ఫీలింగ్స్ వస్తాయి, కానీ తల్లిదండ్రుల గురించి ఆలోచించేది ఒకసారి. సో ఎందుకంటే వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత ఏడుస్తారు, సో వాళ్ళ గురించి ఆలోచించేది ఉండే. సో ఎందుకంటే సో 9 నెలలు కనిపించిన తల్లిదండ్రులకు సో చాలా బాధ ఉంటుంది, కాబట్టి సో ఒక్కసారి తల్లిదండ్రుల గురించి ఆలోచించేది ఉండే. సో ఎందుకంటే ఎవరి ప్రాణమైన ఒకటే, సో ఎవరైనా ఒకటే కాబట్టి సో కొంచెం అట్లా నాకు బాగా అనిపిస్తుంది. అండ్ అలాగే ఇంకోటి చెప్తా గుర్తుంచుకోండి గైస్, సో లవ్ చేయడం తప్పు కాదు, కానీ కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లున్నారంటే చాలామంది మోసపోతున్నారు, లేకపోతే సో వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, లేకపోతే ఇట్లా ఇటువంటివి సో చంపే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. కొంచెం మీరు కూడా అంటే లైఫ్లో సెట్ కాకముందుకే ఈ లవ్ జోలికి వెళ్ళకండి. సో ఇట్లా ఇవాళ రేపు కొంచెం రోజులు కూడా మంచి లేవు, కాబట్టి సో జీవితంలో ఫస్ట్ సక్సెస్ కాండి. సో మీరు సక్సెస్ అయితే మీకు మంచి అమ్మాయి వస్తుంది. అంటే సో మీరు ఏమంటారు అంటే మీరు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయకుండా పర్లేదు, ఆమెనే మీ దగ్గరికి వస్తుంది, మీ సక్సెస్ చూసే సో మీకు మంచి అమ్మాయి వస్తుంది. కాబట్టి కొంచెం ఈ ఏజ్లో కూడా సో ఈ లవ్ల జోలికి పోకండి. సో ఫస్ట్ లైఫ్ పైన ఫోకస్ చేయండి, సక్సెస్ చేయండి, సో తర్వాత లవ్ గురించి ఆలోచించండి. సో మరి ఒకసారి ఈ అబ్బాయి పైన మీ ఒపీనియన్ కూడా చెప్పండి. సో నాకైతే కొంచెం ఈ ఏమంటారు ఇట్లా చేసినందుకు చంపేది కాకుండా కొంచెం వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టే ఉండే అని చెప్పేసి నా ఒపీనియన్ అనిపిస్తుంది. సో చనిపోయినందుకైతే కొంచెం చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో ఎవరైతే అబ్బాయి చనిపోయింది కాబట్టి అతని పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి నా తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.